జేబులో చిల్లి గవ్వ లేకుండా జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అవతల వ్యక్తికి క్షణాల్లో డబ్బుని ఇట్టే పంపేయచ్చు. అయితే ఇప్పుడు కూడా చేయొచ్చు, కానీ కండిషన్స్ అప్లై కానున్నాయి. డైలీ లైఫ్లో భాగమైన యూపీఐ చెల్లింపులపై భవిష్యత్తులో ఛార్జీల భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జ్ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ చెల్లింపులపై ఎండిఆర్ రుసుముల విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనలను తొలగిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతిపాదన సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026లో భాగంగా చెల్లింపులు, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007తో పాటు ఆదాయ పన్ను చట్టం 2025, ఆర్థిక చట్టం 2026లను ప్రభుత్వం సవరించింది. ప్రస్తుత చెల్లింపులు, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10J ప్రకారం ఎలక్ట్రానిక్ లావాదేవీలపై బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SU ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ QR కోడ్ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీలను ఉచితంగానే స్వీకరించాలి. అయితే తాజాగా చేసిన సవరణ బిల్లు ద్వారా సెక్షన్ 10J నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. ఇకపై బ్యాంకులు, సేవలను అందించే ఐటీ మౌలిక వస్తుల సంస్థలు నిర్దేశిత ఛార్జీ వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. డిజిటల్ చెల్లింపుల పరివరణ వ్యవస్థ దీర్ఘకాలం పాటు నడవాలంటే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నిలకడైన ఆదాయం అవసరమనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ అడుగు వేసింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణల ద్వారా ఎక్కువగా చిన్న చిన్న ఆన్లైన్ పేమెంట్స్ను చేసే సాధారణ మధ్య తరగతిపై పెను భారం పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. డిజిటల్ లావాదేవీలపై విధించే ఎండిఆర్ వ్యాపారులకే కానీ వినియోగదారులకు కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో తెలిపారు. ఈ రూపంలో వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలు, భద్రతపై పెట్టుబడులు పెట్టేందుకు వినియోగిస్తాయని పేర్కొన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఇంకా ఎండిఆర్పై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అదే సమయంలో 2000 రూపాయలలోపు లావాదేవీలకు ఎండిఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉందని స్పష్టం చేశారు. యూపీఐ లావాదేవీల్లో 95% ఇవే ఉంటాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ద్వారా పంపే వ్యక్తిగత నగదు లావాదేవీలకు ఛార్జీలు వర్తించమంటున్నారు. 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగి ఉండే షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్ల వంటి వాటిల్లో 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపైనే ఎండిఆర్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రతిపాదన ప్రకారం పెద్ద వ్యాపార చెల్లింపులపై 0.3 నుంచి 0.5% వరకే, అంటే 10,000 రూపాయలకు 30 నుంచి 50 రూపాయల వరకు ఎండిఆర్ విధించొచ్చని సమాచారం. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.